హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మానస. ఈరోజు మనతో పాటున్నటువంటి గెస్ట్ అన్వేష్ కుమార్, సిఇఓ ఆఫ్ హాక్సన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్తే సార్. నమస్తే. సార్ మాకు మీ గురించి చిన్న ఇంట్రడక్షన్ కావాలి ఫస్ట్. Yes. So my full name is Anvesh Kumar Palapotala. So I am founder and CEO of Hawksense and Hirava. I have two entities, two companies. సో హాక్సెన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ హెచ్ఆర్ సొల్యూషన్స్గా స్టార్ట్ చేశాను 2015లో. సో నేను ఐబీఎంలో జాబ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే నేను ఐబీఎం నుంచి బయటకు వచ్చేద్దాం అనుకున్నప్పుడు బెంగళూరులో వర్క్ చేసామని ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో బయటకు వచ్చేస్తా అన్నప్పుడు నేను ఆ కంపెనీ స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ హెచ్ఆర్ సొల్యూషన్స్గా. తర్వాత నేను పేరోల్ ప్రాసెసింగ్, దాని తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేశాను. సో నౌ హైరవా అనేసరికి కంప్లీట్లీ ఏఐ. సో నా ఓన్ టూల్స్, ఏఐ టూల్స్ అంటే ఇప్పుడు ఆర్ఎంఎస్ ఉంటుంది, రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, హెచ్ఆర్ఎంఎస్, సిఆర్ఎం. సో ఈ 3 టూల్స్ మా ఓన్ టూల్స్ మేము డిజైన్ చేసాము. సో ఇప్పుడు ఏ కంపెనీకైనా రిక్రూట్మెంట్కి కానీ, సిఆర్ఎం కానీ, హెచ్ఆర్ సొల్యూషన్ హెచ్ఆర్ఎంఎస్ కానీ, వీటికి ఏ టైంకైనా ఈ టూల్స్ అనేది యూస్ చేస్తే సో there are many benefits like time management, money savings. These are different things which is completely AI inculcated. సో ప్రస్తుతానికి ఏ సాఫ్ట్వేర్ తీసుకున్నా, ఏ యాప్ తీసుకున్నా, ఇట్ షుడ్ బి ఇన్ టచ్ విత్ ఏఐ. వితౌట్ ఏఐ ఇప్పుడున్న యూజర్ ఎక్స్పీరియన్స్కి, ఇప్పుడున్న బయట మార్కెట్కి విత్ ఏఐ లేకపోతే కనుక దట్ సాఫ్ట్వేర్ ఆర్ దట్ యాప్ విల్ బి అవుట్డేటెడ్. సో అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది. సో నౌ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ హ్యావింగ్ 3 branches, 2 branches in Hyderabad and 1 branch in Vijayawada, and I'm planning to open another one in Bangalore, which is a data center, development center. So this is about myself, and why I became entrepreneur is because of my father. So my father is a businessman from childhood. నేను మా ఫాదర్ని చూసుకుంటూ నాకు స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజ్ అయిపోయినా కూడా మా ఫాదర్తో తిరుగుతా హౌ ద బిజినెస్ ఎగ్జాక్ట్లీ ఆ బిజినెస్ అనేది అట్లా వచ్చింది. సో జాబ్ అనేది ఎందుకు చేశానంటే ఒక ఎంటర్ప్రినర్కి ఒక కంపెనీకి ఎంప్లాయీస్ అనేది మెయిన్ బ్యాక్ బోన్. వితౌట్ ఎంప్లాయీస్ దెర్ ఇస్ నో కంపెనీ. కంపెనీ అనే నేమ్ అనేది అంటే గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ విల్ కమ్ యాజ్ కంపెనీ. సో ఒక ఎంప్లాయీ ఎట్లా ట్రీట్ అవుతాడు, ఒక కంపెనీని ఎట్లా ట్రీట్ చేస్తారు, ఒక ఎంప్లాయీ అనేది అసలు ఎట్లా వర్క్ అవుతుంది, మేనేజ్మెంట్ ఎట్లా ట్రీట్ చేయాలి, ఎట్లా వర్కౌట్ చేయించుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ ఐ నీడ్ టు ఫస్ట్ లెర్న్. సో నేను ఫస్ట్ నేర్చుకోవాలి కాబట్టి ఒక 7 years నేను ఒక ఎంప్లాయీగా వర్క్ చేసి మొత్తం నాకు ఒక ఐడియా వచ్చిన తర్వాత సో దిస్ ఇస్ మై ఏరియా టు వర్క్ ఆన్, దిస్ ఇస్ మై ఏరియా టు స్టార్ట్ యాజ్ అన్ ఎంటర్ప్రినర్ అని. సో అట్లా స్టార్ట్ చేశాను. సో లైక్ ఎవ్రీ ఎంటర్ప్రినర్ ఐఎమ్ హ్యావింగ్ అప్స్ అండ్ డౌన్స్. సో దట్ ఇస్ అ కామన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. సో డౌన్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ అవ్వాలని చూస్తాం, అప్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలని చూస్తాం. సో దీస్ ఆర్ ఆల్ ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్. దిస్ అబౌట్ మై సెల్ఫ్. సో ఏ మీద సార్ మీరు ఎలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు, ఎలా అసలు? సో ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇన్ఫోసిస్ అండి, క్యాంపస్ ప్లేస్డ్. సో నేను 2012 కేఎల్సి విజయవాడ, కోనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అక్కడ నేను చదివింది. 2012 అయిన తర్వాత క్యాంపస్ డ్రైవ్లో క్యాంపస్ ప్లేస్మెంట్ ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ అయిన తర్వాత ఐబిఎంలో నేను అప్పుడే బయటకు వచ్చేసిన తర్వాత వేర్ ఏఏ కమ్ ఇంటూ పిక్చర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏఐ గురించి కానీ లేకపోతే కొత్త టెక్నాలజీ గురించి తెలియాలంటే మనం ఆ ఫీల్డ్లో ఉంటేనే తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు డిజిటల్ మార్కెటింగ్ కానీ లేకపోతే ఒక సోషల్ మీడియా అనేది ఎట్లా ఉంటుంది అంటే యూ నో వెరీ వెల్ వెన్ కంపేర్ టు మీ ఆర్ ఎనీ అదర్. సో ఆ ఏరియా బట్టి ఏఐ ఎట్లా తెలుస్తుంది అంటే మనం ఆ ఫీల్డ్లో ఉండి ఒక ప్రాజెక్ట్ ఎట్లా డెవలప్ చేస్తుంటామో, ఎండ్ క్లయింట్స్ రిక్వైర్మెంట్ ఎట్లుంది, ప్రజెంట్ మార్కెట్లో కొత్త ట్రెండ్స్ ఏంటివి, స్ట్రాటజీస్ ఎట్లా ఉన్నాయి, సో అవన్నీ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి ఎట్ ఎనీ టైం, ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో అట్లా ఏఐ మీద ఇట్లా కొత్తగా మనకి ఏఐ అనేది కొత్తగా ఇన్కల్కేట్ అయ్యింది. సో దాన్ని ఏ విధంగా యూస్ చేస్తున్నారు, దాని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దాన్ని ఎట్లా డిజైన్ చేస్తారు, దాని కోడ్ ఎట్లా రాస్తారు, ఎవ్రీథింగ్ నేను మళ్ళీ సో ఈవెన్ ఐ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ ఇన్ టు ద మార్కెట్. సో అది ఫస్ట్ నేను నేర్చుకోవాలి. సో కొంచెం నాకు ఐడియా ఉంది కాబట్టి ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎవ్రీథింగ్ ఇస్ ఐడియా ఉంది కాబట్టి కొంచెం నాకు ఫాస్ట్గా అది ఇన్కల్కేట్ చేసుకోగలను. సో వాట్ ఈస్ దట్ అండ్ ఇట్ ఈస్ అడ్వాంటేజ్ యాడ్ ఆన్స్ టు అవర్ సాఫ్ట్వేర్ సైట్. సో అట్లా నేను చేసుకున్నాను. బట్ ఇప్పుడు ఏ బిజినెస్ మ్యాన్కైనా లేకపోతే ఎవరికైనా కూడా కొత్తగా మార్కెట్లో ఏది ఉందో దాన్ని ఫాస్ట్గా మౌల్డ్ చేసేసుకోవాలి. అదర్వైజ్ ఐ విల్ బీ ఇన్ ఏ బ్యాక్ స్టెప్, నేను మళ్ళీ ట్రెండ్లో ఉండిపోతారు. సో ఎవ్రీ సాఫ్ట్వేర్ ఆర్ ఎవ్రీ యాప్ షుడ్ బి ఏఐ నౌ. ఏఐతో ఇన్కల్కేట్ చేయాలి. మీరు పాత సాఫ్ట్వేర్ తీసుకోండి, పాత యాప్స్ తీసుకోండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరి వన్ కెన్ అండర్స్టాండ్ వాట్సాప్. సో మనం వాట్సాప్ తీసుకున్నాం. వాట్సాప్ అనేది ఇదివరకు ఏ అనేది తెలియదు. నౌ మెటా ఏ అని ఉంటుంది. సో మెటా ఏ ఏంటంటే
మీరు ఎవరితోనా చాట్ చేయాలన్నా, ఎవరికైనా మీరు మెసేజ్ ఇప్పుడు అందరూ చేయాలన్నా, చాలా ఎక్కువ యూజ్ ఆ చేస్తున్నారు. కంటెంట్ అనేది అక్కడే సెర్చ్ చేస్తాం, అక్కడే తీసుకుంటాం, అక్కడి నుంచి కాపీ చేసి మన ప్రైవేట్ చాట్ బాక్స్ లో ఎవరికైతే పంపాలో పేస్ట్ చేసి పంపించేస్తాం. సో లైక్ హౌ ఇట్ గాట్ ఈజీ, అట్లా ఈజీ చేసుకుంటానికి చేసాం. సో ఏ అనేది అట్లా నేను ఇన్కల్కేట్ చేసుకున్నాను. బయటికి ఎవరైనా మార్కెట్లో జాబ్స్ కోసం వచ్చినా కూడా, లేకపోతే ఆల్రెడీ జాబ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా, మీరు ఏ టెక్నాలజీ మీద నేర్చుకున్నా కూడా మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద నేర్చుకోవడానికి ట్రై చేయండి విత్ ఏ బేసిక్స్ కూడా మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే వెన్ టైమ్ గోస్ ఏఐతోనే డీల్ చేసే సాఫ్ట్వేర్సే ఉంటాయి, ఆ డెవలప్మెంటే చేయాలి. ఏఐతో డీల్ చేసే యాప్సే ఉంటాయి, ఆ డెవలప్మెంటే చేయాలి. సో దాన్ని ఇన్కల్కేట్ చేసుకుని బేసిక్స్ ఆఫ్ ఏఐ, జనరేటివ్ ఏఐ, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, సో దీస్ ఆర్ ఆల్ ఏఐ బేసిక్స్, ఇవన్నీ కాన్సెప్ట్స్ అనమాట. సో దాంతోపాటు మీ మల్టిపుల్ స్కిల్ సెట్స్, అంటే ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఒక స్కిల్ సెట్తో వీ క్యాన్ మేనేజ్, బట్ నౌ మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉంటే కానీ మనం మేనేజ్ చేయలేము. సో లైక్ హౌ ఇప్పుడు యూజువల్గా ట్రైనింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా, ఇప్పుడు నేను బయటకు వచ్చాక నేను ట్రైనింగ్ తీసుకొని జాబ్స్ అటెండ్ అవ్వాలి. ఫర్ గాడ్ సేక్ ఆర్ సంథింగ్ హ్యాపెండ్, నేను బయటికి రాకముందే జాబ్ వచ్చేసింది, ఐ హావ్ నాట్ గోన్ టు ద ట్రైనింగ్ పీరియడ్. సో బట్ ఎవరికైతే జాబ్ రాలేదో, ఎవరైతే ఇంకా స్టిల్ స్ట్రగుల్ అవుతున్నారో, బయటకు వచ్చిన తర్వాత ఒక స్కిల్ సెట్ కాకుండా మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద వర్కౌట్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్కిల్ సెట్స్ మీద వర్కౌట్ చేస్తే తొందరగా జాబ్స్ వస్తాయి, ఏ స్కిల్స్ వర్కౌట్ చేస్తే సస్టైన్గా బయట మీరు మార్కెట్లో ఉండగలరు అనేది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీకే తెలుస్తుంది. ఎందుకు అంటే ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఏ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్స్ డిమాండ్ ఉన్నాయి అనేది మాకు ఎక్కువ తెలుస్తుంది. వై? బికాస్ మేము క్లయింట్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఏ వాళ్ళు దేని మీద చేయమంటున్నారు, ఏ స్కిల్ సెట్ ఉపయోగించమన్నారు, ఏ టెక్నాలజీ ఉపయోగించమన్నారు, ఎట్లా చేయమంటున్నారు అనేది. సో మేము ఏం చేసామంటే, సో వై కాంట్ వీ స్టార్ట్ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, సో దట్ ఏ స్కిల్ సెట్స్తో మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ 4 to 5 స్కిల్ సెట్స్ ఎట్లా చేస్తే మనకి స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. అది వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ జాబ్ కాల్స్కి కానీ, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ ఎట్లా వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది అనేది జస్ట్ వి వర్క్డ్ అవుట్. సో ఇదివరకు ఏంటంటే జస్ట్ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్తే మనం అయిపోతుంది. ఇప్పుడు రెజ్యూమ్లో ఇంటర్న్షిప్ అనేది పక్క మ్యాండటరీ ఉంది. ఒక 10 రెజ్యూమ్స్ వస్తే దేంట్లో ఇంటర్న్షిప్ చేశానని ఉంటే దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ పిక్, అదే ఫస్ట్ పిక్ చేసుకుంటారు టు డూ ద ఇంటర్వ్యూస్. సో ఇంటర్న్షిప్స్ మస్ట్ అండ్ షుడ్. దాంతోపాటు మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద ట్రైనింగ్ అయితేనే కానీ వీ క్యాన్ సస్టైన్ ఆర్ వీ క్యాన్ గెట్ ద జాబ్ క్విక్లీ అండ్ ఈజీలీ. సో దట్ ఈస్ ద మెయిన్ సినారియో. సో ఆ విధంగానే మేము మా కంపెనీలో ట్రైనింగ్ నుంచి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. సో ఏ స్కిల్ సెట్స్ మీద మనం ట్రైనింగ్ ఇస్తే, ఎందుకంటే ఆబ్వియస్గా మేము మా ఎంప్లాయీస్కి మేము ట్రైనింగ్ ఇవ్వాలి కదా, వాళ్ళ ప్రాజెక్ట్స్లోకి ఆన్బోర్డ్ చేయాలంటే మేము ఫస్ట్ రిక్రూట్ చేసుకున్న తర్వాత మేము ఫస్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాం, కేటీ అంటాం, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. దాని అయిన తర్వాత మేము ప్రాజెక్ట్లోకి మేము ఆన్బోర్డ్ చేసుకుంటాం. సో ద సేమ్ వే వీఆర్ గివింగ్ సేమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్, సేమ్ కైండ్ ఆఫ్ మల్టిపుల్ స్కిల్ సెట్స్ ట్రైనింగ్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్, హూ అప్రోచెస్ అస్. సో ఈ విధంగా అంటే ఐ మీన్ ఒక కంపెనీలో ఒక బిజినెస్ అనేది ఫస్ట్ ఏఐతో ఇన్కల్కేట్ చేసుకున్నాం, దాని తర్వాత ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అనేది బయట ల్యాగ్ అవుతుంది. మీరు ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా రీసెంట్లీ ఒక 90% ఆఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అయినా ఫస్ట్ 1 or 2 స్కిల్ సెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు ఆ స్కిల్ సెట్ నేర్చుకోండి, మీకు జాబ్ పక్కా వస్తుంది అంటారు. బట్ సినారియో ఏంటనేది 90% ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఐడియా ఉండదు. వై? బికాస్ వాళ్ళు మార్కెట్లో ట్రెండ్ ఎట్లుంది, అసలు ప్రాజెక్ట్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కంపెనీస్లో స్కిల్ సెట్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఐడియా ఉండదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ ప్రాసెస్, సేమ్ కైండ్ ఆఫ్ కరికులం చేసుకుంటూ ఉంటారు. కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ హూ ఆర్ ఇన్ టచ్ విత్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, హూ ఆర్ హ్యావింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. సో మేము యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ, సో ఇది కూడా మేము ఇన్కల్కేట్ చేస్తే ఇట్ విల్ బి అడ్వాంటేజ్ టు ద పీపుల్ హూ ఆర్ లుకింగ్ టు గెట్ ట్రైన్ అండ్ హూ ఆర్ లుకింగ్ టు గెట్ ద జాబ్ ఈజీలీ, క్విక్లీ. సో ఈ సినారియో అంటే. సో మెయిన్ టిప్స్ అంటే సజెషన్స్, మల్టిపుల్ స్కిల్ సెట్స్ విత్ ఏఐ, మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక క్లౌడ్ కంప్యూటింగ్ మీద, ఒక డేటా సైన్స్, దాంతోపాటు ఏఐ, డివాప్స్ విచ్ ఈస్ ఆటోమేటెడ్ టూల్. సో ఇవన్నీ మల్టిపుల్గా మనం నేర్చుకొని ఉంటేనే వీ క్యాన్ సస్టైన్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టూడెంట్ అయినా లేకపోతే ఎవరైనా జాబ్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా జాబ్ పోర్టల్స్ ట్రై చేస్తారు, అప్లై చేస్తుంటారు. వాళ్ళు చూడొచ్చు ఎట్లా అంటే జేడీలో స్కిల్ సెట్స్ ఇదివరకు 1-2 ఉండేది, ఇప్పుడు మల్టిపుల్ స్కిల్ సెట్స్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఫ్రమ్ ఎ క్యాండిడేట్. అంటే 4 to 5 స్కిల్ సెట్స్ క్యాండిడేట్ ఉంటేనే యూ విల్ అప్లై, అదర్వైజ్ యూ కాంట్ అప్లై, ఎలిజిబిలిటీ అబౌవ్. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. బట్ ఏంటంటే జాబ్ సర్చ్ వచ్చినప్పుడు జేడీ చూసినప్పుడు అర్థమైతే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి మళ్ళీ ట్రైనింగ్ అంతా మళ్ళీ చేసుకోలేం. కాబట్టి ఫ్రమ్ డే 1 మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద మీరు ఫోకస్ చేయండి. దాంతోపాటు చేస్తే బెటర్. ఏఐతో
ఏఏ బేసిక్స్ని కూడా మీరు ఫస్ట్ ఎన్కల్కేట్ చేసుకుంటే మీరు జాబ్లోకి వెళ్ళినా కూడా ఏఏ బేసిక్స్ అంతా ముందు నేర్చుకుంటారు కాబట్టి దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు మీ నాలెడ్జ్. సో మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఈజ్ ద మెయిన్ కీ సక్సెస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ అండి. షేరింగ్ మీ దిస్ ఇన్ఫర్మేషన్.